పౌలు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నప్పుడు తనకి ఏవేవి లాభకరమై ఉన్నాయో అవన్నీ ఎలా ఎంచుకున్నాడట? నష్టంగా ఎంచుకున్నాడు ప్రభు కోసం. దేవుని సువార్త కార్డుని తన మీద వేసుకున్నాడు. ఇతడు నా నామం నిమిత్తము అన్యజనుల ఎదుట, ఆ తర్వాత రాజుల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న నా సాధనం ఇదే. సౌలును ప్రభు అంత బలంగా వాడుకుంటాడని ఎవరైనా ఊహించుంటారా? ఎవరైనా అనుకుని ఉంటారా? ఆఖరికి అననీయకు దేవుడు ప్రత్యక్షమైన వెళ్ళి సౌలు కోసం ప్రార్థించేయంటే అననీయ సందేహించాడు, ప్రభువా ఆ వ్యక్తి గురించి నీకు తెలియదా అని. లేఖనం అప్పుడు ఇప్పుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ గత జీవితం ఎంత దౌర్భాగ్యమైందన్నప్పటికీ కూడా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టేస్తే, పగిలిన నీ జీవితాన్ని ప్రభు చేతికి ఇవ్వగలిగితే, ఆయన నిన్ను బలంగా వాడుకోవడానికి ఎప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన సామర్థ్యం కలిగిన వాడే. నీ పగిలిన జీవితంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితం పగిలిపోయినట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనుషులు నీ హృదయాన్ని పగలగొట్టారేమో, నిన్ను బాధిస్తున్నారేమో, వేధిస్తున్నారేమో, నువ్వు వద్దన్నా కాదన్నా వెంటబడి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, పగిలిపోయిన అనుభవం నీలో ఉంటే గివ్ ఆల్ ద పీసెస్ టు గాడ్. దేవునికి ఇచ్చే ఆ పీసెస్ అన్ని. ప్రభు నేను వాడుకుంటాడు. ఆయన నేను కట్టే దేవుడు, ఆయన బలపరిచేవాడు.